పశ్చిమాసియా త్వరలో సంక్షోభం సమసిపోతుంది అనుకుంటున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మళ్లీ తన పాత పాటే పాడారు. అవసరమైతే మరోసారి ఇరాన్పై దాడులు చేసి తీరుతామని అంటున్నారు ఆయన. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరిక మరోసారి ఉద్రిక్తతలను పెంచేలా కనిపిస్తోంది. ఇరాన్ నుంచి వస్తున్న అణుబాంబు ముప్పు నుంచి మేము మా దేశాన్ని కాపాడుకుంటున్నాం, అవసరమైతే ఇంకోసారి కూడా దాడి చేస్తాం అని ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 14కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఖతార్ మధ్యవర్తిత్వంలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో నెతన్యాహు చేస్తున్న ప్రకటనలు రెచ్చగొట్టేవిలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక నెతన్యాహు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయమనం పాటించాలని గట్టిగా సూచించారు. ఇరాన్తో అమెరికా జరుపుతున్న దౌత్యపరమైన చర్చలు, శాంతి ఒప్పంద ప్రయత్నాలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో వాషింగ్టన్ ఈ ప్రతిస్పందనిచ్చింది. ఇజ్రాయెల్ మళ్లీ భారీ దాడులకు దిగితే అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించారు. బీబీ, కాస్త జాగ్రత్తగా ఉండండి, లేకపోతే త్వరలోనే మీరు ఒంటరిగా మిగిలిపోతారని ట్రంప్ స్వయంగా పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించక తప్పదని, తుది నిర్ణయాలు తీసుకునేది తానేనని ట్రంప్ స్పష్టం చేశారు. జూన్ 18న ఇరాన్, అమెరికా మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఆర్థిక ఆంక్షల సడలింపు, హర్ముజ్ జలసంధిని తెరవడం ఇలాంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్పై మళ్లీ దాడి చేస్తే ఈ చర్చలు పూర్తిగా దెబ్బతింటాయని అమెరికా ఆందోళన చెందుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగినా అది తమ భద్రతకు భంగం కలిగిస్తే ఇజ్రాయెల్ దానికి కట్టుబడి ఉండబోదని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ మనుగడను కాపాడుకోవడానికి ఇప్పటికే 2 సార్లు ఇరాన్పై దాడులు చేశామని, అవసరమైతే 3వసారి కూడా దాడి చేయడానికి వెనకాడబోమని అన్నారు. తాను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ను అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకుంటానని ఉద్ఘాటించారు. మొత్తం మీద ఇరాన్తో దౌత్యపరమైన సంబంధాలు నెలకొల్పి పశ్చిమాసియాలో శాంతి తీసుకురావాలని అమెరికా భావిస్తుంటే, ఇరాన్ అణు సామర్థ్యాలు పూర్తిగా అంతమొందించే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. దీనివల్ల అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాల మధ్య వ్యూహాత్మక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.